రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ఆక్టోపస్ బిల్డింగ్ వద్ద సర్వదర్శనం భక్తులు క్యూ లైన్లలో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 20 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 90,293 మంది భక్తులు దర్శించుకున్నారు. 53,090 మంది భక్తులు తరణీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. మరోవైపు శ్రీవారి హుండీ ఆదాయం కూడా భారీగా నమోదైంది. నిన్న హుండీ ద్వారా 3.81 కోట్ల ఆదాయం వచ్చినట్లుగా టీటీడీ తెలిపింది. భక్తుల రద్దీ నేపథ్యంలో టీటీడీ అధికారులు క్యూ లైన్లను నిరంతరం పర్యవేక్షిస్తూనే ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ఆక్టోపస్ బిల్డింగ్ వద్ద సర్వదర్శనం కోసం భక్తులు క్యూ లైన్లలో వేచి ఉన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్, తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు తరలి వస్తున్నారు. స్వామి దర్శనానికి దాదాపుగా 15 నుంచి 20 గంటల సమయం పడుతుంది. వారాంతపు రోజులు కావడంతోనే ఇంత రద్దీ భక్తులు తరలి వస్తున్నట్లు కూడా టీటీడీ అంచనా వేయడం జరిగింది. నిన్న కూడా దాదాపు 80 నుంచి 90 వేల మంది స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 4 కోట్ల రూపాయల వరకు కూడా టీటీడీకి హుండీ నుంచి కూడా ఆదాయం రావడం జరిగింది. అయితే భక్తులు విపరీతంగా వస్తున్న కారణంగా క్యూ లైన్ లో తోపులాట్లు తొక్కిసాట్లు జరగకుండా టీటీడీ అధికార యంత్రాంగం కొన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. ఆక్టోపస్ బలగాలతో పాటు టీటీడీకి సంబంధించిన సెక్యూరిటీ విజిలెన్స్ సిబ్బంది అధికారులు వీళ్ళందరికీ అంటే తాత్కాలికంగా సెలవులు కూడా రద్దు చేశారు. ఈ 2 రోజుల పాటు విపరీతంగా రద్దీ వస్తున్న కారణంగా ఈ వీఐపీలకు సంబంధించి కూడా ప్రోటోకాల్ పరిధిలో ఉన్న వారికి మాత్రమే అవకాశం కల్పిస్తున్నారు. సిఫారసు లేఖలన్నింటినీ కూడా రద్దు చేయడం జరిగింది. ఎండ తీవ్రత ఈ వీధురుగాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా క్యూ లైన్ల వద్ద ఎప్పటికప్పుడు మంచినీరు, తాగునీరు వీటన్నింటినీ కూడా సరఫరా చేయడంతో పాటు అన్నప్రసాదాలు నిత్య అన్నదాన కేంద్రం నుంచి ఎప్పటికప్పుడు భక్తులకు పంపిణీ చేసేందుకు నిన్నంతా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. తిరుమల అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరితో పాటు మిగిలిన అధికార యంత్రాంగం అంతా కూడా ఇంత పెద్ద ఎత్తున భక్తుల రద్దీ పెరగడానికి కారణాలు ప్రధానంగా అంటే నిన్న స్వాతంత్ర దినోత్సవం వేడుకలు సెలవు వస్తుంది కాబట్టి అందువల్ల నిన్న పెద్ద ఎత్తున భక్తులు కొంతమంది ఇతర ప్రాంతాల నుంచి 2 తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా ఇట్లా తమిళనాడు, కర్ణాటక ఇలాంటి ప్రాంతాల నుంచి కూడా సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తిరుమలకు వస్తున్నట్టు కూడా అంచనా వేయడం జరిగింది. ఇక తిరుమలకు వచ్చిన భక్తులకి గదులు, కాటేజీలు ఎప్పటిలాగా ఎక్కడా కూడా దొరకడం లేదు. దానివల్ల చాలా అవస్థలు పడుతున్నారు. దాదాపుగా 5-6 గంటల సమయం ఉంటే తప్ప గదులు, కాటేజీలు దొరకడం లేదు. తల్లినాలు సమర్పించడానికి కూడా 2-3 గంటల సమయం పట్టాల్సిన అవసరం అయితే ఉంది. అయితే సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు మాత్రం ఎక్కడ క్యూ లైన్ లో వెళ్లే సందర్భంలో తొందరగా దర్శనం అయిపోవాలన్న ఆలోచనతో తోపులాట్లకి తొక్కిసాటికి గురికాపాకండి. భక్తులందరూ కూడా ముందు వచ్చిన భక్తులకి ముందు అన్న పద్ధతిలోనే ఈ సర్వదర్శనం క్యూ లైన్లు కానీ 300 రూపాయల ప్రత్యేక దర్శన క్యూ లైన్లు వీటన్నిటితో కూడా భక్తులను లోపలికి పంపిస్తాం. ఆలయంకి వెళ్ళిన తర్వాత ఆలయం లోపల మహాలఘు దర్శనంతో స్వామి దర్శనం చేసుకుని రిటర్న్ వెళ్ళాలి. అంతే తప్ప తోపులాట్లకి మహిళలు, చిన్నపిల్లలు వీళ్ళంతా ఉంటారు కాబట్టి ఎక్కడ కూడా అలాంటి పరిస్థితులు లేకుండా సహకరించాలంటూ కూడా టీటీడీ విజ్ఞప్తి చేస్తుంది. అధికార యంత్రాంగం కూడా క్యూ లైన్ల వద్ద ఎప్పటికప్పుడు అనౌన్స్మెంట్ చేస్తూ కూడా చెప్తూ వస్తున్నారు. మనం చూడొచ్చు ఆలయం వద్ద కూడా పెద్ద ఎత్తున భక్తుల రద్దీ వస్తున్న కారణంగా టీటీడీకి సంబంధించి ఈ రకంగా చర్యలు తీసుకుంటే తిరుమలకి వెళ్ళేటటువంటి కాలిబాట్ల మార్గాలు కూడా దాదాపుగా నిన్నంతా కూడా 40 నుంచి 50 వేల మంది నడుచుకుంటూ వెళ్లారు. వాళ్ళకందరికీ కూడా టీటీడీ దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. సో మొత్తం మీద ఇవాళ రేపు మాత్రం 2 రోజుల పాటు మాత్రం ఈ రద్దీ అనేది కంటిన్యూ అయ్యే అవకాశం అవుతుంది. ఎల్లుండి నుంచి కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ గోపినాథ్.